గైస్ రీసెంట్గా యూట్యూబ్తో పాటు కొన్ని ప్రైవేట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా అవైలబుల్గా ఉన్నటువంటి తనూజ అనే మూవీని నేను జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టిన తనూజ అనే అమ్మాయి నేను ఎలాగైనా నీట్ ఎగ్జామ్ రాసి డాక్టర్ అవ్వాలి అని కష్టపడి చదువుతుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, తనూజ నీట్ ఎగ్జామ్ రాయడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది అండ్ లాస్ట్కి తన ఎగ్జామ్ రాసిందా లేదా, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసిన ఈ మూవీలో ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయండి. అలాగే ఇందులో తనూజకి వాళ్ళ సార్కి మధ్య వచ్చిన కొన్ని సీన్స్ కూడా బాగున్నాయి. దీనికి తోడు ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా లైక్ తనూజగా యాక్ట్ చేసిన అమ్మాయి అండ్ తనకు సార్గా యాక్ట్ చేసిన పర్సన్, ఇలా ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు డీసెంట్గానే పెర్ఫామ్ చేశారు. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీలో క్లైమాక్స్ కూడా చాలా బాగుందండి. అండ్ ఇందులో అడల్ట్ కంటెంట్ కూడా లేదు కాబట్టి దీన్ని ఫ్యామిలీతో కూడా ఫ్రీగానే వాచ్ చేసేయచ్చు అన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో స్క్రీన్ ప్లే స్లోగా ఉండడం వల్ల మూవీ మనకు కొంచెం బోరింగ్ ఫీల్ని అయితే కంపల్సరీగా ఇస్తుంది. ఇంకా ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటివి కూడా ఏం లేవు కాబట్టి వాటిని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇది పక్కాగా డిసప్పాయింట్ చేసేస్తుందనే చెప్పాలండి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ తనూజ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది, ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి, ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.